చూసారు కదా, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రాగి ముద్దతో చేపల పులుసు తింటే చాలా బాగుండిద్ది. సింపుల్గా రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఈ వీడియోలో. నేను ఎలా చేస్తానో అనేది చూపిస్తాను. దీనికి అదే రాగి సంగటికి 1/2 కప్ రైస్ తీసుకోవాలి. నేను రేషన్ బియ్యమే తీసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏ రైస్ అయినా వాడచ్చు. ఫుల్ కప్ అన్నమాట. కొంచెం వెల్తిగా రాగిపిండి తీసుకున్నా. కావాలంటే ప్రత్యేకం రాగిపిండితో కూడా చేయొచ్చు, కాకపోతే నేను రైస్తో చేస్తున్నా. 1/2 కప్ రైసు, కొంచెం వెల్తిగా రాగిపిండి. తయారీ విధానం చూపిస్తాను. ఒక గిన్నె తీసుకుని, కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే బాగుండిద్ది. ఒక గిన్నె తీసుకుని రైస్ వేసేసి నీట్గా కడిగేసుకోవాలి. రైస్ నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు మనం రాగిపిండి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో, మనం రాగిపిండి ఆ గిన్నెకి కొంచెం వెల్తిగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ గిన్నెతోనే 4 గిన్నెలు నీళ్ళు అన్నమాట, 4 పోయాలి. ఒక 3 పోసాం కదా, ఇది 4వ కప్పు. 4 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేద్దాం. రైస్ బాగా ఉడకనివ్వాలి. స్టవ్ మీద పెట్టాం కదా, ఉడకనివ్వాలి. రైస్ ఉడుకుతుంది కదా, ఉడుకుతా ఉండగానే సంగటికి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి. రైస్ కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట, చూసుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికిందండి. ఇప్పుడు మనం రాగిపిండి వేసేద్దాం. చూసారా, ఇలా పట్టుకుంటే ఇలా ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మెల్లగా ఇది రాగిపిండి వేసేద్దాం. రాగిపిండి వేసాం కదా, ఇంకా అసలు కదపొద్దు, కదపకుండా అలా ఉంచేద్దాం, మూత పెట్టేద్దాం. రాగిపిండి వేసిన తర్వాత గెరిటి పెట్టి తిప్పకుండా, కదపకుండానే మూత పెట్టేస్తే ఆ రైస్తో పాటు వాటర్ అవన్నీ ఉన్నాయి కదా, చక్కగా నీట్గా ఉడికిపోయిద్ది అన్నమాట. మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎలా ఉడుకుతుందని. చూసారు కదా, రాగిపిండి అనేది బాగా ఉడకాలన్నమాట. ఒక తిప్పేద్దాం. రాగిపిండి రైస్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మన రైస్ కూడా కొంచెం మెత్తగా అయ్యేలాగా తిప్పుకోవాలన్నమాట. నేను గరిటె పెట్టే తిప్పుతున్నాను. ఇలా కొంచెం ఆ గిన్నెకేసి నొక్కితే రైస్ కూడా కొంచెం మెత్తగా అయ్యి చక్కగా మన ముద్దకు వచ్చిద్ది అనమాట, బాగుండిద్ది. చూసారు కదా, ఇలా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇంకాసేపు అలా మగ్గనిద్దాం. ఇంకా ఉడుకుద్ది అనమాట. మూత పెట్టేసేస్తే ఇంకోసేపు ఉడకనివ్వచ్చు. ఇలా రెడీ అయిపోయిన సంగటిని ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసేసుకుని, మనకి ముద్దలాగా వచ్చేసిద్ది అనమాట నెయ్యి రాస్తే. నేను అది ఒక ప్లేట్లోకి తీసుకున్నా, నేను ముద్ద చేసేసుకున్నాను. ఈ సంగటి మనం తినటానికి
కోడిగుడ్లు పులుసు కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా బాగుండిద్దండి. మటన్తో కానీ. నేను చేపల పులుసు తీసుకున్నా. చేపల పులుసు ఉండిందన్నమాట ఇంట్లో. చేపల పులుసుతో అయితే ఇంకా బాగుండిద్ది. కదండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రాగి ముద్దతో చేపల పులుసు తింటే చాలా బాగుండిద్దండి. చేపల పులుసు అనే కాదు, మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా బాగుండిద్ది. అంతే ఈరోజు వీడియోనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ ఇస్తే మా వీడియోలు ఇంకా కొంచెం ముందుకెళ్తాయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి.